కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే 5 సార్లు పొడిగించారు. మొత్తం 109 మందిని విచారించారు. చాలామంది ఇండివిజువల్స్ని విచారించారు. ఒక నివేదిక సిద్ధమైంది. అయినప్పటికీ కూడా ఇంకా మరొక 2 నెలలు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ కమిషన్కి సంబంధించి. అసలు ఏం జరుగుతుంది కాళేశ్వరం కమిషన్ పేరిట? కేసీఆర్, హరీష్ రావు ఇంకా అప్పుడు ఉన్నటువంటి ఇంకా కొంతమందికి నోటీస్ ఇచ్చి వారి వివరణ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉంది. చూద్దాం దానికి సంబంధించి. ప్రస్తుతం మనతో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోవా లక్ష్మి గారు ఉన్నారు. మాట్లాడదాం. కోవా లక్ష్మి గారు, కేసీఆర్ గారు గతంలోనే లేఖ రూపంలో ఒక స్పష్టత ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి వాళ్ళ క్వశ్చన్కి రిప్లై ఇచ్చారు. కానీ ఇంకా 2 నెలలు పొడిగించారు. దాదాపు 5 సార్లు పొడిగింపు తర్వాత మరొకసారి పొడిగింపు ఇది. మరొక 2 నెలలు అంటే ఈ విచారణ దాదాపు పూర్తయింది. అంటే ఏమైనా కుట్ర జరుగుతూ ఉందా? ఏం చేస్తుంది కాళేశ్వరం కమిషన్? ఏం జరుగుతుంది? దాంట్లో ఏం కుట్ర లేదండి. ఏది కుట్ర చేసినా కాంగ్రెస్ వాళ్ళే చేస్తారు. కానీ మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవి అవినీతి కాలేదు. అంత కాళేశ్వరం బాగుంది. మొన్న పోయిన మా వర్షాకాలంలో కూడా మీరందరూ మీడియా మిత్రులు మాతో వచ్చారు. ఆ రోజు కేటీఆర్ సార్ కానీ హరీష్ రావు సార్ అందరు కూడా మేము ఎమ్మెల్సీలలో అందరూ కూడా మేము పోయి అక్కడ సందర్శించడం జరిగింది. నీళ్ళంతా కూడా కావాలని మొత్తం వదిలేశారు. అంటే పలిగిపోయింది. ఎక్కడ పలిగిపోయిందండి? పలిగిపోవడం అనేది సహజం. ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకుంటామండి, ఇల్లు డ్యామేజ్ కాకుండా ఉండదా? అదైతే పెద్ద ప్రాజెక్ట్ అండి. అంత పెద్ద ప్రాజెక్టు ఎవరు కట్టలేదు. చరిత్రలో కేసీఆర్ గారు కట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు. దానికి ఎంతోమంది ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇటన్నీ కూడా చెరువులు, కుంటలు, ఏ ప్రాజెక్టులు నిండుతున్నాయి అంటే నీళ్ళు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిండి ఉంటేనే ఇవాళ ఏవైతే సరస్వతి బ్యారేజ్ కానివ్వండి, లక్ష్మీ బ్యారేజ్ కానీ అవన్నీ కూడా బ్యారేజ్లలో నీళ్లు కుండలాగా ఉండేటివి అండి. ఇవాళ ఏదైతే మేము వస్తూ ఉంటాం గోదావరి కనిలో ఇవాళ ఒక చుక్క కూడా నీళ్ళు లేవండి. మొత్తం బండలు కనబడుతున్నాయి. మళ్ళీ ఎట్లయితే ఎడారి అయిపోయిందో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆ విధంగా ఎడారి అయిపోయింది తప్ప ఎక్కడ కూడా అవినీతి లేదు, ఏది లేదు. ఖచ్చితంగా ఏది కేసీఆర్ని, హరీష్ రావుని ఈ విచారణలో బయట పిలిచే అవకాశం కోసమే పొడిగింపు చేశారు అనుకుంటున్నా మీరు? దాన్ని విచారణ పొడిగింపు చేశారంటే ఇప్పుడు ఏదైనా కూడా అది న్యాయమే నిర్ణయిస్తుందండి. ఇంకా న్యాయంగా మేము పోరాడుతున్నాము. న్యాయ నిర్ణేతలు ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే కేసీఆర్ను పిలిచే అవకాశం ఉంది, డైరెక్ట్గా విచారిస్తారు అంటున్నారు. అంటే కావాలని ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని? కాంగ్రెస్ ప్రభుత్వము పిలిచినా ఏది చేసినా కూడా న్యాయంగా అక్కడ పని జరిగింది. అక్కడ ఏది కూడా అవినీతి లేదు. ఇప్పుడు వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ అండి, మా కొమరంభీం ప్రాజెక్టులో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పీరియడ్లో చంద్రబాబు నాయుడు వచ్చేసి భూమి పూజ చేసిపోయారండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసి కంప్లీట్ చేసిన తర్వాత ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పోయిన సంవత్సరంలో మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ సంవత్సరం కూడా పూర్తిగా నీళ్ళు వదిలేశారు. ఒక చుక్క కూడా నీళ్ళు సరిగా లేవు. ఇప్పుడు ఏంటంటే రైతులకు నీళ్ళు ఇవ్వట్లేదు. ఇటు మిషన్ భగీరథ నీళ్ళు కూడా మేము ఆ ప్రాజెక్ట్ నుంచే దాదాపు మిషన్ భగీరథ 3 నియోజకవర్గాలకి నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అసలు మన ప్రాజెక్టు పలిగిపోతుందని మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ పలిగిపోతుందనేసి మొత్తం నీళ్లు వదిలేయమని చెప్పారు ఈలకు చెప్పేసి. ఇప్పుడు కూడా అది చెరువులాగా అయిపోయింది ఆ ప్రాజెక్టు. అది కట్టింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేయలేదా? దాంట్లో ఎందుకు ఇప్పుడు అవినీతి చేసిరని మేము అనుకోవచ్చా? అది డ్యామేజ్ అయింది. ఇది కూడా కొంచెం ఉంటుంది. డ్యామేజ్ అయితే మాత్రం అవినీతి జరిగిందా? అది కాదు కదా. ఇది కోవా లక్ష్మి గారు చెప్తాను. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలు అవినీతి ఏం జరగలేదు. పిలుస్తూ ఉన్నారు. పిలిచిన న్యాయపరంగా దాన్ని ఎదుర్కొంటారు. ఖచ్చితంగా సమాధానాలు తీసుకుంటారు కదా, దాని ప్రకారం ముందుకు పోతామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.